ఏం చేసినా ఒక ఏలో ఒక వార్డులో ఏం చేసినా మీకు కొంచెం పని చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేసినాను ఒక గేర్లో కానీ ఒక వార్డులో కానీ ఇద్దరు అని చెప్పినాను. ఇద్దరు ఉండండి. ఇద్దరు ఉండి మన 50 వార్డులు ఉన్నాయి. మనకి 50 వార్డులో ఇద్దరు అంటే ఎంత పెడతారో 100 మంది అవుతారు. ఆ 100 మంది అక్కడ వెళ్తాం. అక్కడ వెళ్తే మనకు కరెంటు లేదా, మంచినీళ్ళు లేవా, ఏమైనా ప్రాబ్లాలు ఉన్నాయా, ఎవరైనా అమ్మాయిని స్ట్రీట్ చేస్తున్నారా, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. దీనివల్ల మనం సాల్వ్ చేసుకుంటూ పోయినాం అనుకో 100 మంది ఏమి ఈ దేశం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. ఏమి ఆ ప్రదీప్ ఉన్నాడు, మాకు హెల్ప్ ఉన్నాడు అని చెప్పి ప్రదీప్ ఉన్నాడు. మీకు ఏర్పచ్చిన అనుకో మీ పేరు ప్రసాద్ ఉన్నాడు, మాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఇట్లా మనం ప్రజలకు ఉపయోగపడతాంటే బతకాలి. కానీ మనం ఏంటి కారణం కాకుండా ఎత్తిగా పోయి ఏం చేయకుండా ప్రజలకి మనకి మన జీవితాన్ని కూడా మనం సరిదిద్దుకోవాలి. ఏమి ఈరోజు రాహుల్ గాంధీ ఏం చేసినాడు, సుమారుగా 4,000 కిలోమీటర్లు నడిచినాడు. ఎవరి కోసం నడిచినాడు? మన కోసమే నడిచినాడు. మనమందరం బాగుండాలా, దగ్గర ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలా. ఈరోజు మన దేశం ఏమైంది, అప్పులపాలైపోయింది. అప్పులపాలైపోయి 19 సుమారుగా ₹1,00,000 అప్పు ఉంది. 150 లక్షల కోట్లు అప్పు ఉంది. అదలే పడుతుందా? మన నెత్తినే పడుతుంది. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇవన్నీ ఎవరి నెత్తిన పడతాయి? మన నెత్తినే పడతాయి. మీరంతా ఒకసారి ఆలోచించండి. మనం సెల్ ఫోన్లో ఏమి బైక్ వేసుకుని ఎట్టేది ఇవిగా మనం సాధించాల్సింది. మన తల్లిదండ్రులు మనకేమి ఇచ్చినాడు, మనం ఏం సాధిస్తున్నాము, మనం ఏం సాధించాలనేది ఫస్ట్ మనకు పడాలి. లేకుంటే మన జీవితం అనేది ఫైల్ అయిపోతుంది. కండగా రేపు పొద్దున నేను ఇంత చదువు నేను ఏం చేసినారా అని ఒకసారి వెళ్తూ 20 వేలప్పుడు బాగా నేను 10 ఉద్యోగం పడసా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పు. ఒక 40 ఏళ్ళ చిన్నప్పుడు వెళ్ళిపోతుంది అంతా. ఇక నేను ఏం చేసినారా అంటట్టుంటుంది. అట్లా ఉండకుండా జీవితాన్ని ముందరనే మనము ఒక ఏమంటారు గాలిగోపురం ఉంటుంది. అట్లా ఎదిగిపోవాలి మనిషి. ఎదిగిపోతే ఆ జీవితానికి విలువ ఉండదు. దయచేసి సోదరులారా, మీరందరూ ఒకటే మాట చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు విదేశాల చదువునికి కూడా అధికారం ఉంది. ఆ హక్కు కూడా కల్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తుంది, రుణమాఫీ. మీకు మామూలుగా ఇప్పుడు కాలేజీ పిల్లలకి ఏం చేస్తారు, 3,000 రూపాయలు ఇస్తున్నారా ఇప్పుడు ప్రభుత్వం? చెప్పండి, మీరే 3,000 రూపాయలు ఇస్తున్నారా? మీకు మీరే చెప్పండి. గట్టిగా లేదు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో ఖచ్చితంగా మీకు 3,000 ఉంది, 5,000 కానీ ఇస్తారు. స్కాలర్షిప్ ఇస్తారు, 3,000 మీకు నెల ఇస్తారు. వల్ల మనకు బెనిఫిట్లే కదా. ఇప్పుడు ఏం చేస్తాడు కూటమి చంద్రబాబు నాయుడు స్వాగతం, ఆయన ముఖ్యమంత్రి కావాలి, తర్వాత దోసుకున్నాడు. కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు ఆయన. ఆ లక్షల కోట్లు పాస్తే ప్రజలలో బాగుపడుతున్నారు కదా. మీరంతా ఏం చేయాలి? ఈ కాలము మారాలా, మీలో మార్పు రావాలా. మీలో మార్పు వస్తే ఇలా నువ్వు ఓటు వేపిస్తున్నావు, మాకేం చేసినావు చెప్పు అని నిలదీయాలి నాయకులు. నువ్వు ఎమ్మెల్యే కానీ నువ్వు ఎంపీ కానీ. దయచేసి మీరందరూ ప్రతి వార్డులో మీకు ఒక అవకాశం ఇస్తాం మేము కాంగ్రెస్ తరఫున. రేపు మీరు వార్డులో 2 కానీ 5 మంది కానీ నిలబడి వార్డులో తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తానని ఈ సభను తెలపరుస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.